హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అంతా చివరి దాకా చూడండి. నచ్చితేనే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం కథలోకి వెళ్ళిపోదాం. మహాదేవుడి దీవెన రెండవ భాగం చెప్పుకుందాం. తమరాయన్ని దీవించకూడదు, దీవిస్తే మరింత బలవంతుడై ఇంకా ప్రజల్ని వేధిస్తాడు. తమకు వాక్శుద్ధి ఉంది, తమరాయన్ని శపించాలని కోరారు. మహాదేవుడు నవ్వి, మారణాయుధాన్నైనా శాంతి స్థాపనకే తప్ప హింసకు వాడకూడదు. నేను నా వాక్శుద్ధిని నీ దీవెనలకే తప్ప శాపాలకు ప్రయోజనం కానివ్వను. మీరు భయపడకండి, అనర్హులకి దీవెనలే శాపాలవుతాయి అన్నాడు. శివపుర గ్రామంలో ఉన్న మహాదేవుడి గురించి రాజుకి ఆస్థాన ఉద్యోగుల ద్వారా అప్పుడప్పుడు కొంత సమాచారం అందుతూ ఉండేది. ఆయన తనను ఎలా దీవిస్తాడో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి రాజు తను శివపురం వస్తున్నట్లు గ్రామాధికారి నాగేశుడికి వర్తమానం పంపాడు. ఆ తర్వాత వారం రోజులకి శివపురంలో రాజుగారి రాక సందర్భంగా పెద్ద సభ జరిగింది. సభకు గ్రామస్తులందరూ వచ్చారు. అక్కడ నాగేశుడు మహాదేవుణ్ణి సగౌరవంగా సత్కరించి, మహానుభావ, తమ దీవెనకు తిరుగుండదని గ్రామస్తులంతా అంటున్నారు. కాబట్టి నాకు, నా ప్రభువుల వారికి కూడా ఈ సభాముఖంగా దీవెనలు కోరుతున్నాం అన్నాడు. మహాదేవుడు రాజుకు వినయంగా నమస్కరించి, ప్రభు, ఉన్నత పదవుల్లో ఉన్నవారికి వారు చేసే సత్కార్యాలే దీవెనలు. ఇతరులకు మేలు కలగజేయవారు దీవెనలు అందించాలి కానీ దీవెనలు కోరుకోవడం అంత సబబు కాదు అన్నాడు. రాజుకు ముఖం ఎర్రబడగా, తమరి దీవెనలు కోరుతున్నాము, సబబు గురించి అనకుండా దీవించేది లేనిది చెప్పండి అన్నాడు. మహాదేవుడు వెంటనే, నా దీవెనపై తమకున్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞతలు. కానీ ఒక్కోమారు కొందరికి దీవెనలే శాపాలు కాగలవు. నాగేశుడు అందుకు సిద్ధంగా ఉంటే నేను అతన్ని దీవించడానికి అభ్యంతరం చెప్పను అన్నాడు. నేను సిద్ధమే అన్నాడు నాగేశుడు, ఏమాత్రమూ తటపాటాయించకుండా. అయితే వినండి, నాగేశుడు గ్రామస్తులందరికీ చేసిన దానికి 2 రెట్లు ఫలితం పొందాలని దీవిస్తున్నాను అన్నాడు మహాదేవుడు. అది వింటూనే నాగేశుడి ముఖం పాలిపోయింది. మహాదేవుడి దీవెన తిరుగులేనిదని తెలియడం వల్ల ఆయన వెంటనే, ప్రభు, నన్ను మన్నించండి, నాకు మహాదేవుడి దీవెన వద్దు, ఆ దీవెనను ఉపసంహరించుకోగలసిందిగా చెప్పండి అన్నాడు. ఈ మాటతో నాగేశుడి గురించిన రహస్యం గ్రహించేందుకు రాజుకు ఎంతోసేపు పట్టలేదు. ఆయన అప్పటికప్పుడే నాగేశుని గ్రామాధికారి పదవి నుంచి తొలగించి, ఇలాంటి దుష్టుణ్ణి గ్రామాధికారిని చేసిన నాకు కూడా తమ దీవెన శాపమే కాగలదు. ఉన్నత పదవుల్లో ఉన్నవారికి వారు చేసిన సత్కార్యాలే దీవెనలు అన్నమాట అక్షరాల నిజం. కాబట్టి నేనిక తమ దీవెనలు కోరను. ఈ రోజు నుంచి తమరే ఈ శివపురానికి గ్రామాధికారిగా ఉంటూ గ్రామస్తులను తన పాలనలో దీవిస్తూ ఉండగలరు అని చెప్పాడు. కథ కంచికి మనం ఇంటికి. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి, మా నోటిఫికేషన్స్